హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఒక మంచి హెయిర్ కట్ మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసానండి. ఆ హెయిర్ కట్ కూడా ఎలా చేశానో చూసారు కదా! ఇప్పుడు ఈ హెయిర్ కట్ నేనెలా చేశాను అన్నది మొదలుపెట్టేస్తున్నానండి. చూడండి హెయిర్ ఎంత పొడవుందో. మీకు ఇంకో విషయం చెప్తానండోయ్! ఈ మేడం గారు ఎలా వచ్చారు నా పార్లర్‌కి అన్నది చెప్తా. కొంచెం ఆగిన తర్వాత. వస్తూనే ఆహ్, అడుగుతాం గదా! కామన్‌గా "ఏం కావాలిరా?" అనని చెప్పి. నాకు హెయిర్ కట్ అంటే ఏం కావాలి అంటే ఐబ్రోసా, హెయిర్ కట్టా, ఫేషియలా ఏంటి అనని. నాకు హెయిర్ కట్ కావాలి మేడం అనని చెప్పి. సరే హెయిర్ కట్ చేయటానికి రెడీ అవుతూ మరి వీడియో తీసుకోనా అని అడిగాను. తీసుకోండి అనని. వీడియో తీయటమంటే నేను మామూలుగా వీడియో తీసుకోవటం కాదురా, ఇన్‌స్టా, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి, చేసుకోండి అనని చెప్తూనే అప్పుడేం చెప్పారో తెలుసా? ఆల్రెడీ మీ యూట్యూబ్‌లో హెయిర్ కట్స్ చూసే నేను ఈ హెయిర్ కట్‌కి వచ్చానండి అని చెప్పి చెప్పింది. అవునా! అని నేను ఆశ్చర్యపోయాను. ఎందుకు ఆశ్చర్యపోయాను అన్నది కొంచెం ఆగిన తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ హెయిర్ కట్ చేయటానికి స్టార్ట్ చేస్తున్నానుగా, మరి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కదా! నేనెలా చేశాను అన్నది. చెప్పాను స్టార్టింగే చాలా సింపుల్ హెయిర్ కట్ అండి అని చెప్పి. హెయిర్ కట్ చేస్తూ ఆ జుట్టు అలా పట్టుకున్నానో లేదో నాకు అర్థమైపోయింది. డై వేశారు కదా మీరు అని అడిగాను. అవునండి. సూపర్ వాస్మైలో ఏదో పేరుంది చూసారా? అది రాస్తున్నాను అనని. అరే! ఇంత చిన్న వయసులో ఆహ్, ఆ కెమికల్‌కి సంబంధించిన ఆ వాస్మల్ ఎందుకు రాసుకుంటున్నావురా అంటే, వైట్ హెయిర్ ఎక్కువుంది. దాని గురించి హెయిర్ ఫాల్ ఎక్కువుంది. వైట్ హెయిర్ ఎక్కువుంది. ఏం చేయాలి? ఏంటి అని చెప్పి చాలా డౌట్స్ నన్నడిగింది. సరే రేపు మండే వచ్చేసేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను మీకు అనని. ఈ హెయిర్ కట్ ఎప్పుడు చేశానో తెలుసా? శనివారం చేశాను. నేనెప్పుడు అప్‌లోడ్ చేస్తున్నాను? మండే అప్‌లోడ్ చేస్తున్నాను. అంటే మండేకి ఈ వీడియో అప్‌లోడ్ అయ్యే టైంకి ఆ పాప మళ్ళీ నా దగ్గరికొచ్చేస్తుంది. ఎందుకంటే నేను ఆ రోజు ఫుల్ బిజీగా ఉన్నానండి. ఇప్పుడే జస్ట్ అలా బ్రైడల్‌కెళ్ళేసేసి అలా వచ్చానో లేదో వెంటనే నాకు హెయిర్ కట్ కావాలి అంటాం. మీరు నన్ను స్టార్టింగ్ గమనించారు చూసారు కదా! అదే అంటే బ్రైడల్‌కెళ్ళొచ్చిన ఆ వర్క్ అట్లా ఎళ్లి ఇలా వచ్చేసాను. వెంటనే హెయిర్ కట్ చేయటం స్టార్ట్ చేశాను గాబట్టి, ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ కూర్చోవడం కష్టం. మండే ఎందుకొస్తానన్నదో తెలుసా? ఐబ్రోస్ చేయించుకోవటానికొస్తానన్నారని వెంటనే చేయమని చెప్తే అప్పటికే వేరే వాళ్ళు ఇంకొకళ్ళు వచ్చున్నారండి. అందుకని మండే వచ్చేసారా కొంచెం మీకు ఉన్న డౌట్స్ క్లియర్ చేస్తాను. చక్కగా ఐబ్రోస్ కూడా చేస్తాను అని చెప్పాను. ఇందాక నేను ఎందుకు ఆశ్చర్యపోయాను అన్నది చెప్పలేదు కదా! ఒరిస్సాలో వాళ్ళ హస్బెండ్ యూట్యూబ్‌లో చూసి, ఈ ఊర్లో అంటే ఈ పాపది కూడా మా ఊరే. మా చీరాల్లోనే. ఆ ఊర్లో పలానా ప్లేస్‌లో అను బ్యూటీ క్లినిక్ ఉంది. అక్కడికి వెళ్లి చేయించుకో అని చెప్పి పంపించడం వల్ల ఇదిగో ఇలా వచ్చి నా దగ్గరికొచ్చి హెయిర్ కట్ చేయించుకోవటానికి రెడీ అయింది. భలే ఆశ్చర్యం వేసిందండి. ఎక్కడో ఒరిస్సాలో ఉన్న అంటే వీళ్ళ హస్బెండ్ ఒరిస్సాలో ఉంటారంటండి. అక్కడ వర్క్ చేస్తూ ఉంటారంట. అక్కడ ఉండి యూట్యూబ్‌లో చూసి మన ఊరే కదా అని చెప్పి అలా చూసి ఇలా వాళ్ళ మిసెస్‌కి చెప్పి పంపించటం. నేనైతే ఫుల్ ఆశ్చర్యపోయాను. హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా హెయిర్ కట్స్ నచ్చి వాళ్ళ మిసెస్‌కి చెప్పి వెళ్లి చేయించుకో అనటం బావుంది గదా! ఎలా ఉంది నేను చేసిన ఈ హెయిర్ కట్ డీప్ యూ కట్. చాలా సింపుల్‌గా చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.